ప్రియమైన వారలారా, మనందరి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచటాన్ని బట్టి, క్రీస్తును అంగీకరించి మనము రక్షణ పొందటాన్ని బట్టి ఆ దేవాది దేవుడు మన జీవితాలలోనికి వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నాడు అన్నది వాస్తవం. ఒకప్పుడు మనం దేవునిని ఎరుగని ప్రజలం, దేవునికి మనం దూరస్తులం, అన్యజనులం. లోకమందు దేవుడు లేని స్థితిలో ఒక అజ్ఞాన అంధకారములో బ్రతికినటువంటి వారు. కానీ దేవుడు తన కృప చొప్పున మనలను వెతికి ఆయన రక్షించాడు. మనల్ని వెతికి మరి మనల్ని పట్టుకొని తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనల్ని రక్షించి మన జీవితాలలోనికి ఆయన వచ్చాడు. ఈరోజు ఒక క్రైస్తవునిగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడవుగా నీ జీవితంలో నువ్వు ఉన్నావు అని అంటే నీతో నీ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఉన్నాడు. నీవు ఒక క్రైస్తవునిగా క్రీస్తును నమ్ముకున్నావు, క్రీస్తు రక్తములో కడగబడ్డావు అని అంటే నీతో ఆ దేవాది దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో ఆయన ఉన్నాడు. అయితే ప్రియులారా, క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితంలోనికి మన సృష్టికర్త వచ్చాడు, మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. కానీ మనతో ఉన్నటువంటి దేవుని గురించి, మన మధ్యన ఉన్నటువంటి దేవుని గురించి, ఆయన మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు అన్నటువంటి ఆలోచనలో మనం బ్రతకట్లా. దేవుడు అనంటే ఎక్కడో దూరంగా పరలోకములో ఉన్నాడు, పరలోకములో ఆయన ఉన్నాడు, లేదా ఒక మందిరములో ఉన్నాడు, ఎక్కడో చోట ఆయన ఉన్నాడు. ఇదిగో మన జీవితాల్లో మనం ఆయనను ప్రార్థిస్తే, ఆయనకు మొరపెడితే, ఆయన దగ్గరికి మనం వెళితే ఇదిగో ఆయన మనతో ఉంటాడు. ఆయన దగ్గరికి మనం వెళితే మనం ఆయనతో ఉన్నట్టు అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, మన దేవుడు మనం ఎప్పుడైతే క్రీస్తును నమ్ముకున్నామో, క్రైస్తవులమయ్యామో, ఆ రోజుననే ఆయన ఎక్కడికి వచ్చేసాడు? మన జీవితాల్లోనికి వచ్చాడు, మన బ్రతుకుల్లోనికి వచ్చాడు, మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. కానీ మనమే అనేక సార్లు ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోకుండా, ఇది మర్చిపోయి మన దేవుణ్ణి అనేక సార్లు మనం వదిలేసి తిరుగుతూ ఉంటాం, విడిచిపెట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి ధ్యాసలో, ఆ ఆలోచనలో లేకుండా బ్రతుకుతూ ఉంటాం. ఒకనాడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కూడా ఇలాగే చేశారు. దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్పాడు, ఇదిగో మోషే, నేను ఐగుప్తు నుండి విడిపించినటువంటి నా ప్రజలైనటువంటి వీరెవరైతే ఉన్నారో ఇశ్రాయేలీలు, వీరి మధ్యన నేను ఉండాలనుకుంటున్నాను,
వీరితో కలిసి కొనసాగాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి అని చెప్పాడు. నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, ఎందుకంటే నేను వారిలో నివసించి వారితో సంచరించాలి అనుకున్నాను. కాబట్టి ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి అంటే మోషే అరణ్యములో దేవుని కొరకు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు. ప్రత్యక్షపు గుడారం. ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రత్యక్షపు గుడారం ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుడు ఉండేవాడు. ఎందుకు ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది అని అంటే ఒకటే, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఉండాలి అనుకున్నాడు, వారి మధ్యన ఉండాలి అనుకున్నాడు, వారితో ఉండాలి అనుకున్నాడు. అందుకే దేవునికొక నివాస స్థలముగా ఉండటానికి ప్రత్యక్షపు గుడారము నిర్మించబడింది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యన ప్రత్యక్షపు గుడారం ఎప్పుడైతే నిర్మించబడిందో దేవుడు వారి మధ్యకు వచ్చేసాడు, వారి మధ్యన ఉన్నాడు, వారితో ఉన్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన వారి మధ్యన ఉన్న వారితో ఉన్న ఈ ప్రజలు అనేక సందర్భాలలో ఆయనను పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ఏమంటే పక్కనే ఉన్నా, వారితో ఉన్నా, వారి మధ్యన ఉన్నా ఎలా ఉన్నారు ఇశ్రాయేలీయులు? ఎలా ఉన్నారు? పట్టించుకోకుండా, ఆయన గురించినటువంటి ఆలోచనలో లేకుండా అలా కొనసాగుతూ ఉన్నారు. ఉండొచ్చా అలా? ఉంటారా అలా? ఉంటారండి, ఉంటారు. మనం చూడండి, మన కుటుంబ సభ్యులతో మనకేమైనా కలహాలు వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తాం? ఒకే ఇంట్లోనే ఉంటాం, ఒకే చోటే తింటాం, ఒకే చోటే పడుకుంటాం. కానీ ఎలా ఉంటాం? నీ దారి నీదే, నా దారి నాదే. ఒకరు తుంగభద్ర అయితే ఒకరు కృష్ణానది, ఎక్కడో చివరిలో కలుస్తాయి అవి. ఇక్కడ మాత్రం ఎలా ఉంటాయి? ఇక్కడ చిన్నేరు, తర్వాత అవతలికి ముందుకెళ్తే పెద్దేరు, ఆ తర్వాత కిందికి పోతే రెండేమవుతాయి? ఒకటే. కొంతమంది జీవితాల్లో మనతోనే ఉంటారు మనుషులు, కానీ మనం వాళ్ళతో మనకు సంబంధాలు ఉండవు. మనము వారు కలిసి ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ మనసు ఎడబాటు, మనుషులు ఎడబాటు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేశారండి. దేవుడు వారి మధ్యనే ఉన్నాడు, కానీ దేవుడికి వారికి ఎలా ఉందో తెలుసా? ఎడబాటు. అలాగని దేవుడు ఏదో చేశాడు, దేవుడు ఏదో ఇబ్బంది పెట్టాడు, అందుకే వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టారు అనేది ఏమీ లేదు. అలాంటిది ఏమైనా ఉందండి? లేదు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకు ఆలోచించి ఎన్ని చేశాడండి, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. వారు అరణ్యములో 40 సంవత్సరాల ప్రయాణములో వారి వస్త్రాలు మాసిపోలేదు, చెప్పులు తెగిపోలేదు, ఎండ దెబ్బ తగలలేదు. అవునా కదా? వారి ఆహారం కొరకు దేవదూతలు భుజించేటటువంటి మన్నాను కురిపించాడు. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు, ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే ఆయనేమో జాగ్రత్తగా వీళ్ళని కాపాడుకుంటూ, వీళ్ళకి కావలసినవన్నీ పెడుతూ, వీళ్ళని చూసుకుంటూ, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంటే, నీ పని నువ్వు చేసుకో, మా పని మాదే. అండ్ మన జీవితాల్లో కూడా ఉంటాం కదా, పెట్టేవాడు పెడతా ఉంటాడు, మనం ఏం పట్టించుకో, నీ బాధ్యత అది, పెట్టు, నువ్వు కష్టపడాలి, పెట్టాలి, మాకు పెట్టు, చూసుకో. నీతో మాట్లాడడం, నీతో సరిగ్గా సహవాసం చెయ్యవు,
మా పని మాదే. ప్రియులారా, పెట్టేవాడు పెడతా ఉంటే, చూసేవాడు చూస్తూ ఉంటే, మనం ఏం పట్టించుకోకపోతే తర్వాత ఏమైందండి? ఏం కాదమ్మా. పెట్టేవాడు పెడతా ఉన్నాడు, అన్నీ బాగా చూస్తూ ఉన్నాడు, మీరేమో మీ దారి మీదే అన్నట్టుగా ఉంటే ఒకరోజు ఏమైపోద్ది? మీరే పోండి ముందుకు అని ఆగిపోతాడు. ఇశ్రాయేలీయులతో దేవుడు ఒకానొక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? నేను మీతో కూడా రాను అన్నాడండి. ఏమన్నాడమ్మా? నేను మీతో కూడా రాను. ఇప్పుడు మనతో వస్తున్న వ్యక్తితో మనం మాట్లాడుతూ నవ్వుతూ ఏదైనా విషయాలు షేర్ చేసుకుంటూ వస్తేనే కదా మనతో ప్రశాంతంగా ప్రయాణం చేస్తారు. మనం ఇటు అటు ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు వీళ్ళతో కలిసి ప్రయాణం చేయకూడదు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు వచ్చారు, అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు నలుగురు మిమ్మల్ని పలకరించారనుకోండి, కొత్తగా వచ్చారు మిమ్మల్ని పలకరించారనుకోండి, ఏమనిపిస్తుంది? మళ్ళీ ఈ సంఘానికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చారు, పాత వాళ్ళు ఒకరికొకరు పలకరించుకుంటున్నారు, ఒకరికొకరు వందనాలు పెట్టుకుంటున్నారు, కొత్త వాళ్ళని ఎవరు పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఇదేం సంఘం అండి బాబు, ఇక్కడేంటి ఇలా ఉన్నారు విశ్వాసులు అంటే, కొత్తవాడిని పలకరించరా, పట్టించుకోరా అనిపించదా? ఇప్పుడు మీరు వచ్చారు, నలుగురు కలిసి మాట్లాడితే మళ్ళీ ఇక్కడ సహవాసం చేయాలనిపిస్తుంది. దేవుడు కూడా అంతే, ఆయన తన ప్రజలతో ఉన్నాడు, వారు మాట్లాడితే, వారు ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో కలిసి ఉంటే ఆయన కూడా వారితో కలిసే కొనసాగుతాడు. కానీ వీళ్ళు ఎలా మారిపోయారంటే, దేవుడేమో తమ అవసరాలు చూడాలి, దేవుణ్ణి మాత్రం వీళ్ళు వదిలేస్తే ముందుకు వెళతారు, పట్టించుకోరు. అందుకే దేవుడు ఒకానొక సందర్భంలో నేను మీతో కూడా రాను, మీరు లోబడనొల్లని ప్రజలు, నన్ను పట్టించుకోరు, నా చిత్తాన్ని మీరు ఎరగరు, మీ ఇష్టం మీదే, కాబట్టి నేను మీతో కూడా రాను అన్నాడు. అంటే వారితో ఉండాలనుకున్న దేవుడు వారితో పాటు నేను రాను అని అన్నాడు అని అంటే ఆయనని ఎంతలా దూరం పెట్టారో చూడండి. బ్రతికేది ఎవరి వల్ల అండి? దేవుడి వల్లే. దేవుని వలనే బ్రతుకుతూ ఏం చేశారు? దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అంతే, మనం బ్రతికేది ఎవరి వల్ల? ఎవరు మనల్ని బ్రతికిస్తున్నది? నా కష్టము, నా బలము, నా జ్ఞానం అనకండి, అలా ఎప్పుడు అనుకోకండి. దేవుడి వలనే బ్రతుకుతున్నాం. మనం కష్టపడటానికి బలం ఇచ్చినవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చినవాడు ఆయనే. ఈరోజు నువ్వు కష్టపడటానికి అవసరమైనవన్నీ కూడా దేవుని నుండి వస్తున్నాయి. నువ్వు కష్టపడుతున్నావు నిజమే, నువ్వు నీ రెక్కల కష్టం చేస్తున్నావు నిజమే, కానీ నీకు ఆ కష్టం చేయటం వెనకాల ఉన్నటువంటి ఆ శక్తిని అనుగ్రహించువాడు దేవుడు. ఆ బలమే లేకపోతే దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆ బలమును దేవుడు ఇవ్వకపోతే అసలు నిలబడటం కూడా చేత కాదు. నీకు ఆరోగ్యమే ఇవ్వకపోతే నువ్వు పనికి వెళ్ళలేవు, నీకు నీవుగా కష్టపడలేవు, సంపాదించుకోలేవు. కనుక ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ఎలా బ్రతుకుతున్నాం? దేవుని వలనే బ్రతుకుతున్నాం. కానీ దేవుణ్ణి మనం పట్టించుకొని దేవునితో కలిసి కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి జీవితంలో. ఆయన మనతో ఉన్నాడు అనే ధ్యాసలో ఉన్నామా? మన వెంట ఆయన నడుస్తున్నాడు అనే ఆలోచనలో ఉన్నామా? మన మధ్యన ఆయన ఉన్నాడు అనే ఆలోచనలో ఉన్నామా?
ఎప్పుడు మన మీద ఆయన తన కనుదృష్టి ఉంచాడు. మనం మాట్లాడితే ఆయన వింటాడు, ఆయన మనతో మాట్లాడతాడనే ఆలోచనలో ఉన్నామా? లేము, మర్చిపోయాం. ఈరోజు గుర్తొచ్చాడు. ఏ రోజు? ఈరోజు అండి, ఈరోజు ఆదివారం గుర్తొచ్చాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? దేవుడి దగ్గరకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు ఎలా పోతాం? దేవుణ్ణి వదిలేసిపోతున్నట్టుగా పోతాం. కానీ ఎక్కడ నువ్వు ఎక్కడున్నా దేవుడు ఎక్కడున్నాడు? మనతోనే ఉన్నాడు. ఈ సంగతి మనకు జ్ఞాపకం లేదు. లేకపోగా మళ్ళీ మన జీవితాల్లో అనేక సార్లు ఆయన నుండి ఎడబాటు జరుగుతుంది. ఆయనను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళిపోతున్న మన జీవితాల్లో మరలా మనం దేవుణ్ణి ఎప్పుడు వెతుకుతున్నామో తెలుసా? ఎప్పుడు వెతుకుతున్నామండి? మన దేవుడు మనతో ఉన్నాడు కదా, మనకు ఆయన సహాయం చేయవాడు కదా, మనకు బలమిచ్చేవాడు కదా, మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు కదా అని ఎప్పుడు మరలా మనం వెతుక్కుంటున్నాం? చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం, ఇశ్రాయేలీయులు ఎప్పుడు వెతికారో చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును అన్నాడు. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెతికేంత వరకు ఎక్కడికి వెళ్తాడట ఆయన? నా స్థలానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా మీద ధ్యాస లేదు, నా గురించిన ఆలోచన లేదు, నన్ను వెతకట్లేదు. కాబట్టి నేను వాళ్ళు మనస్సు త్రిప్పుకొని వెతికేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నా స్థలానికి వెళ్ళిపోతాను. నేను ఒకప్పుడు ఉన్నాను కదా, అక్కడికే పోతాను. వాళ్ళే వస్తారు వెతుక్కుంటూ, వాళ్ళకు అవసరం పడితే వాళ్ళే వస్తారు, అంతవరకు నేను అక్కడ ఉంటాను అన్నాడు. తర్వాత క్రింద ఏమన్నాడు? తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు అన్నాడు. చూడండి, ఏమంటే వెతుకుతున్నారట. ఎప్పుడు వెతుకుతారట? దురవస్థ సంభవింపగా. దురవస్థ అప్పుడు ఎలా వెతుకుతారట? బహుశీఘ్రముగా వెతుకుతారట. అంటే అర్థమైందా? దేవుణ్ణి మన జీవితాల్లో ఎప్పుడు వెతుకుతాం మనం? ఇప్పుడు మనతో ఉన్నాడనే ధ్యాసలో లేవు. మన పరిస్థితి దిగజారినప్పుడు, మనకు దురవస్థ కలిగినప్పుడు, మనం సమస్యల గుండా వెళుతున్నప్పుడు, రోగాల్లో పడిపోయినప్పుడు, అప్పుడు తిరిగి ఎవరిని వెతుక్కుంటాం? ఎవరిని వెతుక్కుంటాం? మన దేవుణ్ణి వెతుక్కుంటాం. మనతో ఉన్నాడు ఆయన. దేవా ఎక్కడున్నావు నాయన? మా మొర ఆలకించు నాయన, మా వైపు తిరుగు నాయన. ఇదేంటంటే, అంటే బాగున్నప్పుడు ఆయనను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ఎలా ఉందంటే, చేతులు గాలిన తర్వాత ఏం పట్టుకుంటామట? ఏం పట్టుకుంటారు? మీకు తెలుసో లేదో, ఒకప్పుడు వైద్యం అది. చేతులు కాలితే ఏం చేసేవాళ్ళు? ఆ మంట చల్లారటానికి ఆకులు పట్టించేవాళ్ళు అనమాట. ఊరికే రాలేదు సామెత అది, చేతులు కాలేక ఆకులు అనేది. అదొక వైద్యం అప్పుడు. మన పరిస్థితి కూడా ఏంటంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు పట్టించుకునే స్థితిలో ఉంటాం. మన స్థితి దిగజారిపోయినప్పుడు మనం ఏం చేస్తామట? ఆయనను శీఘ్రముగా వెతుకుతామట. దేవా ఎక్కడున్నావు? వచ్చేసాయి త్వరగా మా ప్రార్థనకు ఇప్పుడే స్పందించు అంట. ఎప్పుడు? ఇప్పుడే, వెంటనే. అంటే బాగున్నప్పుడు మాత్రం నాయన బాగున్నావా, ఉన్నావా, తిన్నావా, ఈ పలకరింపులు ఏమి.
ప్రశాంతంగా ఇంటి నుండి వెళ్ళగొడతాం. వెళ్ళగొట్టిన తర్వాత వెతుకులాట అనమాట. ఇశ్రాయేలీల పరిస్థితి అదే. చాలా సందర్భాల్లో వాళ్ళు అదే చేశారు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. దీన ప్రార్థనట. ఎప్పుడు దీన ప్రార్థన? ఎప్పుడంటే దీన ప్రార్థన శిక్ష పడిన తర్వాత, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దీన ప్రార్థన. బాగున్నప్పుడేమో ఎలా ఉంటాయి ప్రార్థనలు? నీట్గా జాగ్రత్తగా. అండ్ మనకేం అవసరం లేదు, దేవుడు చేస్తే చేయని, ఉంటే ఉండని, పోతే పోని అన్నట్టుగా. పరిస్థితి ఎప్పుడైతే దిగజారిందో, శిక్ష పడిందో, బాధ కలుగుతుందో, దుఃఖం అనేటటువంటిది నీ జీవితంలోకి వచ్చిందో, అప్పుడు దేవుణ్ణి వెతుకుతూ చేసేటటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయండి? దీన ప్రార్థనలు. అప్పుడు పరిస్థితి తట్టుకోలేక ఏడుస్తున్నారో తెలీదు, ఏమంటే నిజంగా దేవుడు తన కృప చూపాలనేటటువంటి ఉద్దేశంతో ఏడుస్తున్నారో తెలీదు. అంతకు మునుపు బాగున్నప్పుడు మనకు దుఃఖం వస్తుందా? కన్నీటి ప్రార్థనలు అప్పుడు జరుగుతాయండి. మీరు అంటారు అప్పుడు ఎందుకు ఏడవాలి అంటారు. అన్నీ బాగున్నప్పుడు ఏడవటం ఎందుకంటారు? అన్నీ బాగున్నప్పుడు ఏడవటం అనేటటువంటిది అవసరం లేకపోవచ్చు, కానీ నీ సృష్టికర్తకు నీకు ఉన్నటువంటి ఆ బంధం, ఆయన కృప, ఆయన ప్రేమ, అవి జ్ఞాపకం చేసుకుంటూ మనం వెళితే గనక నిజంగా మనం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనలు చేస్తాం కూడా. మనకేంటంటే మన సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కన్నీటి ప్రార్థనలు, అవును కదా? మన బాధలు ఎక్కువైనప్పుడే కన్నీటి ప్రార్థనలు. ఏమండి ఆ ప్రార్థనలు కూడా ఎలాగుంటాయంటే, కన్నీటి ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయంటే, మళ్ళీ మనం వ్యక్తిగతంగా చేస్తాం కానీ సంఘంలో అయితే చెయ్యం. ఎందుకంటే మన పరిస్థితి అంతా కూడా ఏమైపోద్ది? సంఘం అంతటికి తెలిసిపోద్ది. ఎక్కడ ఏడవకూడదు, ఏడిస్తే మనకు ఎక్కడో ఏడవాలి. ప్రియులారా, మీరు చూడండి, యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. అసలు నీవు నేను ఎవరం? ఎందుకు పనికిరాని వారం? మన కొరకు సిలువలో తన ప్రాణమును సజీవ యాగంగా సమర్పించి ఆ సిలువలో నలగొట్టబడి తన సొగసు స్వరూపం అంతటిని కోల్పోయాడు. అదంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవా మా కొరకు ఎంత గొప్ప త్యాగం చేసావని ఆ జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోయి అప్పుడు వస్తుందా దీన ప్రార్థన? వస్తుందండి. స్తుతులు చెల్లిస్తారు, మీరు చాలామంది స్తుతులు చెల్లిస్తారు. అసలు దీన ప్రార్థన, కన్నీటి ప్రార్థన అప్పుడు రావాలి మనకు. ఏ జ్ఞాపకం వచ్చి? యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగం జ్ఞాపకం వచ్చి. మళ్ళీ దీన ప్రార్థన చేయమన్నారని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు మీరు, ఏమండి? సరే, మీకు ఆ ప్రభు యొక్క త్యాగం జ్ఞాపకాల్లోనికి వచ్చి నిజంగా మా ప్రభు మా కొరకు ఇంత త్యాగం చేశాడు కదా అని అనిపించి నీకు ఆ దీన ప్రార్థన హృదయంలో నుండి వస్తే సమస్య లేదు. ఈరోజు కన్నీటి ప్రార్థన గురించి చెప్పాడు కాబట్టి ఏడుద్దామని రాకపోయినా ఏడిసారు మీరు. ఏడుస్తారు కూడా అలా కొంతమంది. వద్దు, అలా నీకు నీవే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను కన్నీటి ప్రార్థన చేయాలని సిద్ధపడాల్సిన అవసరం కూడా
లేదు. మన ప్రభువును గూర్చిన జ్ఞాపకాల్లోనికి, ఆయన త్యాగమును గూర్చి నిజంగా జ్ఞాపకం చేసుకుంటే మన స్థితి ఏంటి, ఆయన చేసిన త్యాగం ఏంటి అన్నది జ్ఞాపకం చేసుకుంటే తెలియకుండానే ఆ దీన ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన నీవు చేయగలుగుతావు. కానీ ఈరోజు సమస్య ఏంటంటే మన కష్టాలు, మన ఇబ్బందులు, మన బాధలు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచేలా చేస్తున్నాయి. మన శ్రమలు దేవుణ్ణి వెతికేలా చేస్తున్నాయి. మన దురవస్థ దేవుడు ఎక్కడ దేవా ఎక్కడున్నావు, త్వరగా రా, మా వైపు తిరుగు అనేలా చేస్తున్నాయి. అంతేకాని పరిస్థితి బాగున్నప్పుడు ఎలా ఉన్నాం చూడండి. ఒక మాట, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. ఏం తిప్పారట? ముఖం తిప్పలేదట, వీపునే తిప్పారట. నువ్వు ఉంటే ఉండు, పోతే పో. ఏమండి, మన ఎదురుగా ఒకరు వచ్చి కూర్చున్నారు, టక్కునిట్టు తిరిగామనుకోండి, ఏమనుకుంటాడు ఆ మనిషి? ఏమనుకుంటాడు? అక్క బాధ తిరిగింది అనుకుంటారా? ఏమనుకుంటారమ్మా? ఇప్పుడు మన ఎదురుగా వచ్చి ఇట్లా నిలబడ్డాడు, టక్కునిట్టు తిరిగామనుకోండి, వాయమ్మో ఇంకా మనతోనేమీ అవసరం లేదు, ఇంకా మొగం మీద ఉమ్మేయలేక ఇటు నుండి పోతావా లేదా అనలేక ఏమంటున్నాడు? ఏమనకుండానే ఏం చేశాడనమాట? తిప్పాడు. ఇప్పుడు అక్కడ ఉండాలా పోవాలా? ఏం చేయాలమ్మా? ఇంకా సిగ్గుతప్పి ఉంటే ఉండొచ్చు, అంతే కదా. వాళ్ళు ముఖం తిప్పినా ఏం తిప్పినా ఇంకా మనం ఉండాలంటే ఉండొచ్చు. కొంతమంది అయితే ఇటు తిప్పితేనే ఇటు తిరిగేలోపు వెళ్ళిపోతారు. అంటే ఏమన్నమాట? రోషం, పౌరుషం, ఒక్క క్షణం కూడా నిలబడరు. మనం ముఖం తిప్పేసి వీపు తిప్పి చూపించామనుకోండి, ఉంటారా? నీదేం పో మాకు, నువ్వు తిప్పితే మేము తిప్పుతావు అంటారు. ఒక్క క్షణం కూడా నిలబడరు. ఇశ్రాయేలు కూడా చాలా సందర్భాల్లో దేవుడికి ఏం చూపించారట? ముఖం చూపించలే, ఆయన వైపు వీపు చూపించారు. తిరిగారు అలా, దేవుడు ఇలా వస్తే ఇలా తిరిగారు. తిరిగితే ఆయన అనుకున్నాడు, తిప్పండ్రా బాబు, ఎన్ని రోజులు తిప్పుతారు, మళ్ళీ ఇటు తిరిగి నన్ను వెతికేటటువంటి పరిస్థితి వస్తుంది మీకు, తిరగండి అనుకున్నాడు. అలా వీపుని తిప్పారా? పైన అలాగే ఉందా? మళ్ళీ చదవండి ఆ మాట. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి, అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షించుమని వారు మనవి చేయుదురు అన్నాడు. చూడండి, ఆపత్కాలం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారట? ఇప్పుడు వీపు లేదు, మొహం లేదు, ఇక ఏమన్నా పర్వాలేదు, దేవుడు చీకొట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఎవరు కావాలి మనకు? ఏమొచ్చింది మనకు? ఆపద వచ్చింది. ఇప్పుడు సహాయం చేయవాడు దేవుడే, కృపజూపువాడు దేవుడే, క్షమించువాడు దేవుడే, కరుణామయుడు దేవుడే. ఈ పేర్లని మనమే పెట్టాం సగం. ఎందుకంటే ఆయన కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆయన్ను ఏం చేయాలి? చల్లగా చేసుకోవాలి కదా. అంటే బాగున్నప్పుడు అలా దేవుడికి వీపు చూపిస్తే వెళ్ళిపోతావు. తర్వాత మనకేమన్నా దెబ్బపడింది అనుకోండి, ఏమంటాం? దేవా, నువ్వు కరుణామయుడివి, నువ్వు కృపామయుడివి, దయామయుడివి, నీ అంతటి కరుణ ఎక్కడా? అంటే ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం కావాలి? అప్పుడేమో వీపు చూపించావు, ఇప్పుడేమో ఆయన ఏమంటున్నావు? ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ముఖం చూపించినా వీపు చూపించినా ఆయన ఎప్పటికీ మారేవాడు కాడు. ఆయన ఎప్పటికీ ఒకటే, ఎప్పటికీ కరుణే, దయే, జాలే, ఎప్పటికీ అలాగే ఆయన. మనం ఏంటంటే బాగుంటే వీపు చూపిస్తాం, బాగోలేకపోతే మన పరిస్థితి బాగోలేకపోతే అప్పుడు మరలా ఆయన వైపు ముఖం తిప్పి ఆయనను వెతుకుతాం. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు లేవు?
లేవండి మీ జీవితాల్లో? ఈరోజు దేవుడు ఉన్నాడు అనే ధ్యాస ఆలోచన లేకుండా బ్రతుకుతున్నావు. నీ సమస్య దిగజారినప్పుడు వెతుకుతున్నావు. నీకు దురవస్థ కలిగినప్పుడు శీఘ్రముగా నీవు వెతుకుతున్నావు. ప్రియులారా, నువ్వు బాగున్నప్పుడు వీపు చూపి, బాలేనప్పుడు ఆయన తట్టు ముఖం తిప్పటం నీకు మంచిది కాదు. బాగున్నప్పుడు ప్రార్థించకుండా బాగోలేనప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించటం అనేటటువంటిది మంచిది కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, నీతో ఉండాలనుకున్నటువంటి నీ సృష్టికర్తతో నువ్వు చక్కటి అనుబంధం కలిగి బ్రతకాలి. అనుబంధం కలిగి బ్రతకాలి. ఇశ్రాయేలీయులు పదే పదే అదే చేస్తూ వచ్చారు. వారి జీవితాల్లో ఆయనను బాగున్నప్పుడు వెతకలే. బాగున్నప్పుడు ఆయనకు దూరమయ్యారు, బాలేనప్పుడు ఆయనను వెతికారు. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 34వ వచనం. వారు ఆయనను సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. అండి, ఆయన వారితో ఉన్నప్పుడేం పట్టించుకోరు, వదిలేస్తారు, దేవుడికి దూరం అవుతారు, లోకమే బాగుందనుకుంటారు. అప్పుడు దేవుడు వారిని శిక్షిస్తాడు. దేవుడు ఎప్పుడైతే వారిని శిక్షిస్తాడో, ఎప్పుడైతే ఆపద సంభవిస్తుందో, ఎప్పుడైతే వారి పరిస్థితులు దిగజారుతాయో, అప్పుడు మళ్ళీ దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఏం చేస్తారట? బతిమాలుకుంటారట. బతిమాలుకోవటం, దేవా 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 దేవా. అంటే యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను దీవించితేనే కానీ నిన్ను విడువను అన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడువనని యాకోబు అన్నట్టుగా ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడు ఆయనను పట్టుకొని ఉండటం మానుకొని సమస్యలు వచ్చినప్పుడు పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అప్పుడు బతిమాలుకుంటున్నాం. దీర్ఘ ప్రార్థనలు అప్పుడు ఉంటాయి, కన్నీటి ప్రార్థనలు అప్పుడు ఉంటాయి. ప్రియులారా, ఆ సమయం అలా చేయటం మంచిది కాదు. ఈవేళ నీ స్థితి ఎలా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, నీవు దేవునితో ఉండటం నేర్చుకో. దేవుని సహవాసం కలిగి ఉండటం నేర్చుకో. దేవుడంటే ఎప్పుడో ఆపద అక్కరకు వచ్చేవాడు అనుకోకు, అలా అనుకోకు. ఎప్పుడు నీ జీవితంలో ఆయన ఒక భాగమైపోవాలి, ఒక భాగం. అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మంచి మాట చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును అన్నాడండి. నేను తలుపు తడుతున్నాను, తెరిస్తే ఎక్కడికి వస్తానన్నాడు? లోపలికి వచ్చేస్తాను. వచ్చేసి ఏం చేస్తాడట? నేను అతనితో, అతడు నాతో కలిసి భోజనం చెయ్యను. అంటే ప్రభువు మాట ఏంటనమాట? ఒకసారి నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే, నీ జీవితంలోనికి నువ్వు పిలిస్తే, నీతో ఆయన శాశ్వత కాలం ఉంటాడు. నిన్ను విడువాడు, ఎడబాయడు, నీ మధ్యన ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ ప్రయాణంలో ఉంటాడు. అప్పుడు నువ్వు కూడా ఎప్పుడు
ఆయనతో ఎలా ఉండాలి? ఆయనతో సహవాసం కలిగి మాట్లాడుతూ ప్రయాణిస్తూ కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన మన ఆపదలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో అన్నిటిలో సహాయము చేసి మనల్ని ఆదుకోగలిగే శక్తిమంతుడు. ఆయన మనతో ఉంటే భయమేమీ లేదు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, మన సమస్య ఏంటంటే మనతో ఆయన ఉన్నా మనం ఆయనను పట్టించుకోకపోవడమే సమస్య. మన జీవితాల్లో మనం ఆయనను వదిలేసి ముందుకు సాగిపోవటమే సమస్య. మనం ఆయనను ప్రార్థించకపోవటం సమస్య. మన జీవితాల్లో ప్రభు మనతో ఉన్నాడనే ఆలోచనలో లేకపోవటం సమస్య. ఎప్పుడో దురవస్థ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకోవటం అనేది సమస్య. ఈవేళ నుండి మన జీవితంలో అలా జరగకూడదు. ప్రియులారా, నపుంసకుడు దేవాలయానికి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోయాడు. ఆరాధించడానికి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ప్రయాణంలో ఏం చేశాడట? ప్రయాణంలో ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ కొనసాగుతున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించటానికి ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం, మన ఇంటికి వెళ్ళిపోతాం, తర్వాత ఇంకో పనులకు వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తాం. అప్పుడు దేవుడు ఇక్కడే కాదు, మన జీవితాల్లో కూడా మనతో పాటు ఆయన రావటానికి ఇష్టపడుతున్నాడు, వస్తాడు. ఆయనను మనం పట్టుకొని మన ప్రయాణం కొనసాగించాలి. ఆయనతో పాటు మనం ఉండాలి, మనతో పాటు ఆయన ఉండాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలండి? దురవస్థ వచ్చినప్పుడా? ఇబ్బంది కలిగినప్పుడా? కాదు. ఏ పరిస్థితుల్లోనైనా ఎప్పుడైనా నీ దేవునితో నువ్వేం చేస్తుండాలి? ప్రార్థన అంటే ఏం చెప్పాడు? మాట్లాడటం, దేవుడితో మాట్లాడటం. నువ్వు ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, ఆయనతో సహవాసం చేస్తుండాలి. అంటే నిజంగా గత వారం నేను చెప్పాను, మన జీవితంలో సహవాసం అనేటటువంటిది దేవునితో ఉంటే, దేవుడు మన కళ్ళ ముందు కనబడకపోయినా పర్వాలేదు, ఎప్పుడు మనం ఆయనతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఎప్పుడు ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉండొచ్చు. మన బాధలు, కష్టాలు, సమస్యలు ఎవరెవరితోనో చెప్తుంటాం, మన దేవుడితోనే మనం చెప్పుకోవచ్చు. కనుక ప్రియులారా, దేవుడు ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన కృప ఏంటంటే, ఆయన మన జీవితాల్లోనికి వచ్చాడు, మనకెప్పుడు తోడుగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. కాబట్టి ఆయనతో మనం సహవాసం కలిగి ఉందాం. పరిస్థితులు బాగోలేనప్పుడు కాదు దేవుడితో మాట్లాడటం, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. దురవస్థ కలిగినప్పుడు కాదు మనం ఆయనకు దీర్ఘ ప్రార్థనలు, దీన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు చేసేది. మనం బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించాలి, బాగున్నప్పుడు కూడా దీన ప్రార్థనలు జరగాలి. నీవు దేవునితో ఉండటం నేర్చుకో. దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి ఆయనతో మనం ఉందాం, మనతో ఆయన ఉన్నాడు. మన జీవితాలు ఆయనకు మహిమకరంగా కొనసాగిద్దాం. ఓకే.